హాయ్ ఫ్రెండ్స్! తెలుగింటి పండుగలు, వాటి వెనుక ఉన్న మన సంప్రదాయాలు తెలుసుకునే మన వీడియోలో ఈరోజు మనం నాగుల చవితి గురించి తెలుసుకుందాం. సాధారణంగా దీపావళి అమావాస్య అయ్యాక వచ్చే కార్తీక శుద్ధ చవితిని మనం నాగుల చవితిగా జరుపుకుంటాం. అయితే కొందరు శ్రావణ మాసంలో కూడా ఈ పండుగ చేసుకుంటారు. అసలు మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించేవారు. చెట్టు, పుట్ట, కొండ, కోన, నది ఇవన్నీ దైవ స్వరూపాలే. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా చూసి పూజిస్తాం. పాములు భూమి లోపల ఉంటాయి. ఇవి భూసారాన్ని కాపాడుతాయని, సమస్త జీవరాశికి అవసరమైన నీటిని ప్రసాదించే దేవతలని నమ్ముతారు. పొలాల్లో పంటలు నాశనం చేసే పిరుగులను, కీటకాలను తింటూ రైతులకు పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. అంటే ప్రకృతిలో ఇవి మనకు చాలా ముఖ్యమైన భాగస్వాములు అన్నమాట. పురాణాల్లో కూడా నాగుల చవితికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. అందుకే మన దేశంలో అనేక దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు మనకు కనిపిస్తాయి. నాగుల చవితి రోజు శివభావంతో నాగరాజుకు పూజిస్తే మన రోగాలు పోయి సౌభాగ్యం లభిస్తాయని మనమంతా బలంగా నమ్ముతాం. యోగశాస్త్రం ప్రకారం మన మానవ శరీరం ఒక పుట్ట లాంటిది. దీనికి 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అని అంటారు. మన వెన్నుముకలోని కుండలి శక్తి పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఈ పాము నిద్రిస్తున్నంతసేపు మనలో కామ, క్రోధ, లోభ, మోహ లాంటి విషయాలను క్రొక్కుతుంది. మనలోని మంచి గుణాలను తగ్గిస్తుందంట. అందుకే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి పాములను ఆరాధించడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. మనలో ఉన్న ఈ విషసర్పం కూడా శాంతించి శుద్ధి పొంది అందరి హృదయాల్లో ఉండే శ్రీ మహావిష్ణువుకు శేషపానుపులా మారాలని కోరుకుంటూ ఈ పాలు పోసే సాంప్రదాయాన్ని పాటిద్దాం. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేస్తారు. ఈ పూజకు ముఖ్యంగా చలివిడి, వడిపప్పు, నువ్వుపప్పుతో చేసిన చలిమిలి, అరటిపళ్ళు, తాటిగుజ్జు, పళ్ళు, కాయలు, ఇక ఇతర రకాలు నైవేద్యంగా కూడా పెడతారు. అంతేకాకుండా దీపావళికి మిగిలిన ముతాబులు, కాకర కొవ్వొత్తులు, టపాసులు ఇవన్నీ పిల్లలు సంతోషంగా పుట్టదార కాల్చి పండుగ వాతావరణాన్ని మరింత పెంచుతారు. ఇది ఫ్రెండ్స్ మన నాగుల చవితి పండుగ వెనక ఉన్న ఆధ్యాత్మిక ప్రకృతి రహస్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.